మన జిల్లాలో మీ అందరికీ తెలుసు. ఫస్ట్న ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు భోగాపురం వస్తున్నారు. అలాగే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, అలాగే యూనియన్ మినిస్టర్స్ అందరూ కూడా ఈ ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ చేస్తారు. అదే రోజున మన విశాఖపట్నం జిల్లాలో ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ కింద ఫస్ట్ ప్రాజెక్ట్ని, ఇండియాలోనే దేశంలోనే మొదటి ప్రాజెక్ట్ని మన ఆంధ్రప్రదేశ్లో మనం గ్రౌండ్ బ్రేకింగ్ చేసుకోబోతున్నాం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఏఎస్ఐపి కంపెనీకి సంబంధించిన సెమీకండక్టర్ కంపెనీకి కూడా ఫౌండేషన్ స్టోన్ ఆ రోజు మనకు వేయడం జరుగుతుంది. గ్రౌండ్ బ్రేకింగ్ కూడా ఆ రోజు మనం టేకప్ చేయడం జరుగుతుంది. అలాగే సుమారు 50,000 మంది మన విశాఖపట్నం జిల్లా నుంచి ఈ భోగాపురం ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఎవరి భవిష్యత్తు అయితే ఈ భోగాపురం ద్వారా బెనిఫిట్ అవుతుందో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము, వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేస్తున్నాము. ప్రతి గ్రామంలో 11 మండలాల్లోనూ ప్రతి గ్రామంలోనూ ఒక బస్సుని, ఒక వెహికల్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ విశాఖపట్నం జిల్లా నుంచి ఈ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాంలో పాలు పంచుకొని భోగాపురం ఎలా మన భవిష్యత్తుకి హెల్ప్ చేస్తుందో తెలుసుకొని అనుగుణంగా మన పిల్లల్ని కూడా ఆ దారిలో పెట్టాలని చెప్పి జిల్లా యంత్రాంగం తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం. సో కమింగ్ టు కనెక్టివిటీ రోడ్స్, 7 రోడ్లలో 4 కంప్లీట్ అయ్యాయి. మనకు 2 మనకు నెలాఖరికల్లా కంప్లీట్ అవుతుంది. ఒక రోడ్డు మాత్రం మనం లేట్గా స్టార్ట్ చేసి అది అవుతుంది. అది కాకుండా ఇంకొక 28 రోడ్లు మనం సిటీలో ఐడెంటిఫై చేసాం. సుమారు 230 కిలోమీటర్లు. ఇవన్నీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రూట్స్. అక్కడ ఏమైనా రిపేర్స్ కావాలంటే అవన్నీ కూడా వార్ ఫుటింగ్ బేసిస్లో టేకప్ చేశాము. అలాగే సిన్స్ భోగాపురం ఈజ్ ఎ న్యూ అడిషన్, ఒక కొత్త ఎయిర్పోర్ట్ వస్తుంది, ఆ కొత్తదనం తీసుకురావాలి, ప్రజలందరికీ ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని కొత్త టెంప్లెట్లో సైనేజెస్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం 28 రోడ్లలో. అలాగే మీ అందరికీ తెలుసు, కోస్టల్ కారిడార్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది రాగానే మనకు చాలా వరకు ఈ ట్రాఫిక్ ఇష్యూస్ అండ్ డైరెక్ట్ గ్రీన్ఫీల్డ్ కనెక్టివిటీ టు భోగాపురం వస్తుంది. కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వం చాలా శ్రద్ధ పెడుతోంది. అలాగే మెట్రో సంబంధించి కూడా రీసెంట్ వీఆర్ మీటింగ్లో ఆనరబుల్ సీఎం గారు చాలా క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చారు. ఏదైతే మెట్రో ప్రాజెక్ట్ ఉందో, డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ ఉందో అది కూడా త్వరగా చేసుకోవాలని. ఈ రెండింటిని మనం లాంగ్ టర్మ్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్స్గా వాటి మీద ఫోకస్ పెడుతున్నాము. షార్ట్ టర్మ్లో మనం ఈ రోడ్స్ అన్నింటినీ రెడీ చేసుకున్నాము. ప్రయారిటీ రోడ్సే కాకుండా 28 రోడ్లు. అలాగే ఏపీఎస్ఆర్టీసీ తరపున ఏరో ఎక్స్ప్రెస్ని కూడా మనం లాంచ్ చేసుకోబోతున్నాము. డైరెక్ట్గా సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి ఎక్స్క్లూజివ్ బస్ సర్వీస్, ఎయిర్ కండిషన్ బస్ సర్వీస్, స్పెషల్ బస్ సర్వీస్ ఏదైతే రిమైనింగ్ మెట్రోపాలిటన్ సిటీస్లో చూసామో అది మన వైజాగ్లో కూడా పెట్టుకుంటున్నాము. అతి ముఖ్యంగా కొన్ని చోట్ల దేశంలో ఓలా, ఊబర్ వంటివి ఎయిర్పోర్ట్కి అలో చేయకపోవడం, ఓన్లీ ఎయిర్పోర్ట్ డెడికేటెడ్ క్యాబ్ సర్వీస్ పెట్టడం లాంటి ఇష్యూస్ ఉన్నాయి. అవి లేకుండా ప్రతి ఒక్క అగ్లోమెరేటర్ని కూడా అలో చేసే విధంగా మనం జిఎంఆర్తో మాట్లాడడం జరిగింది. ఊబర్, ఓలా అన్నీ కూడా మొదటి రోజు నుంచే ఆపరేషనల్గా ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే ఏవైతే మనం తీసుకున్నామో అవి కూడా అతి త్వరలో మనం ఆపరేషనల్గా చేసుకుంటాము. సిటీలో ఎక్స్క్లూజివ్ లౌంజెస్ని కూడా, ఎయిర్పోర్ట్ లౌంజెస్ని కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ లౌంజ్కి చేరుకున్నట్లయితే ప్రతి అరగంటకి మనకు ఒక ఏరో ఎక్స్ప్రెస్ సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్లో వాళ్ళు జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి చేరుకోవచ్చు. మనకు ట్రావెల్ అడ్వైజరీస్ కూడా ఒక 10 జోన్స్లో మన సిటీలో ఉంటే ఈచ్ జోన్ నుంచి వాళ్ళు ఎలా భోగాపురం చేరుకోవచ్చు, ఏ రూట్ ద్వారా త్వరగా చేరుకోవచ్చు అనే విషయాన్ని కూడా మనం ఇంటెన్స్గా ప్రచారం చేస్తున్నాం. మీ అందరికి కూడా డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. గత వారంలోనే ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ అందరితో కలిసి ఒక రివ్యూ మీటింగ్ కూడా టేకప్ చేయడం జరిగింది. భోగాపురం సంబంధించి ఎలా ప్రిపేర్డ్గా ఉన్నామో, ఎయిర్పోర్ట్ ఒకవేళ మూవ్ అయిన తర్వాత ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంట్తో, ఆల్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో చాలా డీటెయిల్డ్గా రివ్యూ చేశాము. ఆనరబుల్ సీఎం గారు కూడా ఈ విషయంలో చాలా క్లియర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది వైజాగ్కి. ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా భోగాపురం సంబంధించి వచ్చే బెనిఫిట్స్ అన్నింటినీ ప్రజలందరూ పొందే విధంగా గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంటుంది. అయితే బీచ్ రోడ్లో కొన్ని స్పీడ్ బ్రేకర్స్ని రిమూవ్ చేయడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ టేకప్ చేయడం జరిగింది. ఈ 28 రోడ్స్లో ఎక్కడైతే హైవే, ఎక్స్ప్రెస్ వే కానీ హైవే కానీ కనెక్ట్ అవుతున్న జంక్షన్స్ని కూడా వైడన్ చేసి హైమాస్ట్ లైటింగ్ పెట్టడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ ఎక్స్ప్రెస్ వే మీద కొత్త ఎంట్రీ పాయింట్స్ క్రియేట్ చేయలేం, కానీ ఉన్న ఎంట్రీ పాయింట్స్ అన్నింటినీ ఎలా బెనిఫిట్ అయ్యే విధంగా చూసుకోవాలనేది కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. విత్ కంప్లీట్ కన్వర్జెన్స్ నేషనల్ హైవేస్, ఆర్ఎండ్బి, కార్పొరేషన్, విఎంఆర్డిఏ అండ్ ఏపీఎస్ఆర్టీసీ అందరితో కలిసి మనం స్ట్రాటజీ వేసుకోవడం జరిగింది. తద్వారా ముందరికెళ్తున్నాం. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పాసిబిలిటీని ఎక్స్ప్లోర్ చేసాం. అన్నిటి మీద ప్యారలల్గా వర్క్ చేస్తున్నాం. సో వీల్ ఎన్ష్యూర్ దట్ దెర్ ఈస్ సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీ ప్యాసింజర్ ఆఫ్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. టు స్టార్ట్ విత్ మనకు 20 బస్సెస్ వచ్చాయి. డిమాండ్ బట్టి మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి రీసెంట్గా ఒక 100 ఎలక్ట్రిక్ బస్సెస్ని శాంక్షన్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ ఉపయోగిస్తాం. ఆ రోజున ఇనాగ్రేషన్ ఉంటుందండి. ఆ తర్వాత అఫీషియల్ ఆపరేషన్స్ కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేస్తారు.
ఆ రోజు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ఫ్లైట్ అయితే అక్కడ ల్యాండ్ అవుతుంది. కమర్షియల్ ఆపరేషన్స్ ఆ రోజున మొదలవ్వట్లేదు, దాని డేట్ కూడా ప్రకటిస్తారు.